ఇక సంతోషం ధారణ చేసినచో వ్యక్తిలో విషయ భోగముల నుండి విరక్తి కలుగును. ఆ సంతోషంగా ఎప్పుడైతే ఆనందంగా ఉంటావో ఉన్న దానిలో సంతృప్తి పడి రకరకాల అది అనుభవించాలి, ఇది కావాలి, అది కావాలి అని కోరికలు కూడా నశిస్తాయన్నమాట. విషయభోగాన్ని విరక్తి కలుగుతాయి. మరియు అతనికి శాంతి, విశేష సుఖముల యొక్క అనుభూతి కలుగును. అన్ని దాంట్లోనే కలుగుతాయని. ఆ ఒక మార్గంలో జీవించుతా అంటే ఎంతో సుఖము, ఎంతో ఆనందము, ఎంతో ఒక అనుభూతి భగవంతునిపై ఆ ఒక ధారణ చేయడం వల్ల ఈ కలుగుతాయంట. ఇక తపస్సు అంటే ఆచరించు వ్యక్తి యొక్క శరీరము, మనస్సు, ఇంద్రియములు బలము కలిగి దృఢత్వము చెంది తపోశక్తి పెరుగును. శరీరము, మనస్సు, ఇంద్రియములు అంటే అవయవములు ఇవన్నీ ఎందుకు బలం కలిగి ఉంటాయంటే నిరంతరము వాడు కర్మలు చేయుచున్నాడు. నిరంతరము ఈ కర్మల ద్వారా ధర్మ మార్గము ద్వారా శక్తి పొందుతాయి. ఇప్పుడు ఈ టైం అయింది, నేను పోవాలి, నేను ఈ కర్మ చెయ్యాలి, ఈ టయానికి పోతున్నా కదా, ఆ పనులు ఈ పనులు పక్కన పెట్టు అని చెప్తున్నాడు దేవుడు. చూచాములే దాంతో మళ్ళీ చూచాములే దేవుడిని పక్కన పెట్టేది మన సొంత పనులు చూసుకుంటున్నాం. అంటే కారణము మనకు దేవుణ్ణి ముఖ్యంగా తీసుకోవడంలే. దేవుణ్ణి తీసుకుంటేనే దేవుడు వస్తాడు. దేవుణ్ణి ఆహ్వానం చేస్తేనే మనలోకి దేవుడు ఆహ్వానం అవుతాడు. ప్రతిదీ చూస్తూనే ఉన్నాడు. మనము చేసే పనులన్నీ కూడా చూస్తూనే ఉన్నాడు. అయినా వాడు చూస్తున్నాడు అని వీడు తెలుసుకోడే, ఎప్పుడు తెలుసుకోడు. చూడలేదులే, ఎవరు చూడలేదులే అనుకుంటాడు. కానీ దానివల్ల తపోశక్తి పెరుగును. తపన వలన మనలో ఒక బలము, మనస్సు, శరీరము ఇవన్నీ కూడా శక్తి పెరుగుతాయి. ఇక